దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే, నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలెనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో యెహెజ్కేలు అనేటువంటి యవనస్తుడిని దేవుడు చెప్పే మాట ఏంటంటే, నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు. ఎలా నిలబడాలి? చక్కగా నిలబడాలి. దేవుని యొక్క మార్గంలో నిలబడాలి. బైబిల్ ఎలా నిలబడాలి, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ నిలబడకూడదు, ఈ విషయాలు తెలియచేస్తూ ఉంది. 1వ కీర్తనలో పాపుల మార్గమున నిలువక అని వాక్యంలో మనం చూస్తాం. చక్కగా నిలబడాలంటే పాపుల మార్గం నిలబడితే 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారే ఈ అవుతారని సామెత ఉంది కదా. చక్కగా నిలబడాలంటే మొదటిగా దేవునితో లేదా పరిశుద్ధుల సహవాసంలో నీవు చక్కగా నిలిచి ఉంటే దేవుని యొక్క మహిమను చూస్తావు. నరపుత్రుడా, నీవు లేచి చక్కగా నిలబడమంటున్నాడంటే మనం వాక్యానుసారంగా చక్కగా నిలబడాలి. నిలబడితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము. యెహెజ్కేలుతో ప్రభువు సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే, నీవు చక్కగా నిలబడు. అలాగే 3వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 24వ వాక్యాన్ని కూడా మనం చూస్తే, నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తర్వాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగూ సెలవిచ్చెను. దేవుని ఆత్మ యెహెజ్కేలు అతను సాగిలపడి ఉన్నటువంటి సమయంలో, దేవుని ఆత్మ అతను నిలబడలేనటువంటి సమయంలో యెహెజ్కేలులోనికి దేవుని ఆత్మ వచ్చి దేవుని ఆత్మ యెహెజ్కేలును చక్కగా నిలవబెట్టిందంట. నీవు నిలబడటానికి మొట్టమొదటికి ఇష్టపడితే, ఒక్క అడుగు ముందుకేస్తే, నీవు నిలబడటానికి, చక్కగా నిలబడటానికి, దేవునిలో ఆయన యొక్క ఆజ్ఞల మార్గాల్లో నీవు నిలిచి ఉండటానికి ఇష్టపడితే, అలాగే పరిశుద్ధాత్ముడి లీలలకు వచ్చి మరింతగా నేను బలపరిచి నిలబెట్టడానికి ఆయన ఎల్లప్పుడూ ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే నిలిచి ఉంటే కలిగే ఆశీర్వాదం, నిలబడకుండా ఉంటే కలిగే నష్టం గురించి కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో ఒక యవనస్తుడు కనిపిస్తాడు. అతని పేరు సంసోను. దేవుని ఆత్మ అతన్ని బలపరిచింది. దేవుడు అతను పుట్టించినప్పుడు అతని పట్ల ఒక ప్రణాళిక కలిగి అతను పుట్టించారు. నాయకుడిగా, కాపరిగా, తన ప్రజలను కాపాడటానికి సంసోను అనేటువంటి ఒక వ్యక్తిని వరపుత్రుడుగా దేవుడే, పిల్లలు లేక తన తల్లిదండ్రులు సంసోను పుట్టక ముందు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడు తన దూతను పంపి ఒక బిడ్డని ఇస్తాను, ఆ బిడ్డను ఎలాగూ పెంచాలో నేర్పించి చక్కటి బిడ్డనిచ్చాడు. ఆరోగ్యవంతమైన చక్కటి బిడ్డను దేవుడిచ్చారు. అతను బ్రతుకు దినాలన్నీ కూడా దేవునికి అతను ప్రతిష్ఠితుడు. అతని తల మీద కత్తిరి వేయకూడదు, ఇంకా పులిసిందేది కూడా అతనికి త్రాగనివ్వకూడదు, అంటే మద్యం కానీ. అతను ఒక ప్రత్యేకమైన రీతిలో పెంచాలి. ఎలాగో పెంచాలో దేవుడు గైడెన్స్ ఇచ్చాడు. అలాగే తల్లిదండ్రులు పెంచుతూ ఉన్నారు. ఇతడు చక్కగా నిలబడ్డాడు, ఈ సంసోను. అయితే దేవుడు తన ఆత్మనిచ్చి ఏం చేస్తూ ఉన్నాడంటే, తన ప్రజలకు నాయకుడిగా, శత్రువుల బారి నుండి కాపాడేటువంటి కాపరిగా, అలాగే భయపడుతున్నటువంటి ఆ ప్రజలకు ఒక అభయం ఇచ్చేటువంటి ఒక హీరోగా నిలబెట్టాడు. హల్లెలూయా. ఎవరిని? ఈ సంసోనిని. ఇలాగూ దేవుని మాట ప్రకారంగా అతను సాగుతూ ఉన్నప్పుడు దేవుడు విజయం ఇచ్చి ఆయా సమయాల్లో దేవుని ఆత్మ సంసోను మీదకి బలముగా దిగొస్తూ ఉంది. అతను ఏం చేస్తూ ఉన్నాడంటే,
పెద్ద పెద్ద తాళ్ళుతో కట్టేస్తే తాళ్ళు తెంపేస్తూ ఉన్నాడు. మోకులు కూడా ఆగట్లేదు, కాడిమాను మోకులు కూడా ఆగట్లేదు, తెంపేస్తూ ఉన్నాడు. ఒకరోజు మన ఇండియా గేట్ లాంటి ఆ గేటుకి అంటే పట్టణపు ప్రాకారానికి కట్టేశారంట. పట్టణపు గుమ్మం అంటే ఎలా ఉంటుంది? పట్టణపు అంటే ఆ యొక్క పట్టణపు గుమ్మానికి కట్టేస్తే గుమ్మమే బీకేసి తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టాడంట. ఓ నాయని మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అనుకున్నారు, మరి ఏమనుకున్నారు కానీ అంత బలవంతుడు. ఒక సందర్భంలో అతను ప్రయాణిస్తూ ఉంటే కొదమ సింహం ఎదురైంది. చేతిలో ఏమీ లేకపోయినా కానీ వట్టి చేతుల సింహాన్ని చీల్చేశాడంతే. ఇంత బలం అది దేవుని నుంచే కలిగింది. ఇతనికి ఇంత బలం ఎలా వచ్చింది? ఒకరోజు 1000 మంది మంచి బలవంతులు, మంచి యుద్ధంలో ప్రావీణ్యులైనటువంటి వారు 1000 మంది కట్టేసి దొరకడి రోజు అంతు చూద్దాం అని చెప్పేసి తీసుకుని వెళ్తున్న సమయంలో ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఈయన చిన్న ప్రార్థన చేశాడు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అతను ఒంటి మీద ఉన్న ఈ తాళ్ళన్నీ కాలిపోయినాయి, మోకలన్నీ. వెంటనే చేతిలో ఏమీ లేదు. వాళ్ళ చేతులు ఏమున్నాయి? కత్తులు ఉన్నాయి, డాళ్ళు ఉన్నాయి, ఈటెలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి. ఇతని చేతిలో ఏమీ లేదు. ఏదైనా ఆయుధం ఉందా అని వెతికితే ఆ పక్కన అందుబాటులో చేతికి అందేలాగా గాడిద దవడ ఎముక ఒకటి దొరికినదంట. గాడిద దవడ ఎముక, ఈ దవడ ఎముక అది కూడా పచ్చిది అని రాయబడింది. అంటే గాడిద ఎముక అంత బలముగా ఉండదు అని కొందరు చెప్తూ ఉంటారు. అల్పమైన దానితో కూడా దేవుడు ఏం చేశాడంటే 1000 మంది ఫిలిస్తీన్లతో ఫైట్ ప్రారంభించాడు. సినిమాల్లో చూసే ఫైటింగ్లు సుత్తి మామూలు సుత్తి కాదు, వేరే సుత్తి. విలన్ చాకిసాడనుకోండి, అది హీరో గుండెల్లో దిగిపోద్ది. కానీ గుండెల్లో ఉన్న చాకు తీసి విలన్కి ఇస్తాడనుకోండి, చేతి మీద గుచ్చుకుంటే అసలు గుండెల్లో దిగిపోయినాడు చచ్చిపోతాడు, చేతి మీద దిగిపోయిన చచ్చిపోతాడా? హీరో చచ్చిపోతాడు, విలన్ మాత్రం మరలా ఇంకొక 100 మందితో ఫైటింగ్ చేసేస్తాడు. ఇదే సుత్తి. అందుకే దీన్ని ఏంటంటే వేర సుత్తి అని పేరు పెట్టాను దీనికి. ఇదంతా వేర సుత్తి. కానీ రియల్ ఫైటింగ్ జరిగింది, నిజంగా ఫైటింగ్ జరిగింది. ఒకే ఒక హీరో 1000 మంది రౌడీలు. ఎంతమంది? 1000 మంది. ఒకే ఒక్కడు 1000 మందితో అలసిపోయేలాగా ఫైటింగ్ చేశాడు. ఒక్కడు కూడా మిగలేదు. వింటున్నారా? 1000 మందితో ఫైటింగ్ చేశాడు. ఈ బలం ఎలా వచ్చిందంటే అతడు చక్కగా నిలిచి ఉన్న కారణాన దేవుడే అతనికి ఈ బలాన్ని దయచేశాడు. అయితే అతను ఈ 14వ అధ్యాయంలో చక్కగా నిలబడవలసినటువంటి వ్యక్తి తిమ్నాతు అనే ఒక ఊరికి వెళ్ళాడంట. ఆ ఊరిలో అందమైన అమ్మాయిని చూశాడంట. హలో, అందం అనేది అందరూ ఇష్టపడతారు. అదే అందం కొన్నిసార్లు మోసగించవచ్చు. అందం, అందుకే సామెతలో కూడా అంటాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం అంటాడు. కొందరు అందాన్నే చూస్తారు. ఇతను కూడా దేన్ని చూశాడు? అందాన్ని చూశాడు. అలాగే అందాన్ని చూసి మోసపోయేటువంటి యవనస్తుల గురించి సామెతల గ్రంథకర్త మరొక మాట ఏమన్నాడంటే, వివేకము లేని సుందర స్త్రీ పందెముక్కునున్న బంగారపు కమ్మె వంటిది. అంటే పైకి సుందరంగా ఉంది కానీ లోపల ఏం లేదు, వివేకం లేదు. గౌరవించడం తెలియదు, మర్యాద ఇవ్వటం తెలియదు, పెద్దల్ని ఎలాగో గౌరవించాలో తెలియదు. వివేకం లేని సుందర స్త్రీ పందెముక్కునున్న బంగారపు కమ్మె వంటిది అన్నాడు. ఈ సంసోను చూశాడు, మోహించాడు. ఇంటికొచ్చి పలానా దేశంలో పలానా అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని చేస్తేనే సరే, లేకపోతే ఇంకా నేను చచ్చిపోతాను అన్నట్టుగా తల్లిదండ్రులతో చెప్పారు. ఒరే, ప్రభువు నమ్ముకున్న వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళెవరు? ఫిలిస్తీన్లు, దేవుని ఎరగని ప్రజలు. వాళ్ళతో ఏంటి అన్నా సరే ఒప్పుకోలేదు. సరే, అతను రేపబడటం ప్రారంభంలో కొంతవరకు దేవుని చిత్తంగా వెళ్ళింది. ఆ తర్వాత చాలా 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 కొన్ని అనర్థాలు లేదా కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు గుండా అతను ఆశించిన దాన్ని బట్టి ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆ తర్వాత అతడు గాజాకు వెళ్ళాడు. గాజాలో అక్కడ దెలీలా అనేటువంటి ఒక వేశ్య ఇల్లు చేరాడు. అక్కడ తన జీవితం చక్కగా నిలబడవలసినటువంటి వ్యక్తి తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, సంసోను రాంగ్ రూట్లో ఉన్నప్పటికీ దేవుడు తన కృపను చూపడం మానలేదు. అబ్బా, అలాగే మనిషి కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, దేవునికి అయిష్టమైన మార్గాల్లో ఉండి కూడా నేను ఇలాగ ఉన్నానంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు అనుకుంటాడు. అందుకే ఎప్పటికప్పుడే మనం వాక్యపు వెలుగులో దేవుని సన్నిధిలో చక్కగా నిలబడాలంటే వాక్యము నీవు, వాక్యము నీవు, నీవు వాక్యం.
వాక్యాన్ని బట్టి మనం నిజస్వరూపాన్ని చూసుకోవటానికి అద్దం ముందుకు ఎలాగెళ్తామో, కంట్లో పూసే ఉందో, ముఖం మీద ఏమన్నా మురికే ఉందో, మచ్చలే ఉన్నాయో శుభ్రం చేసుకోవటానికి, అలాగే వాక్యము ఎదుట. అందుకే ఒక మాట ఏంటంటే, నీ రూపం ఎలా ఉందో చూసుకోవాలనుకుంటే అద్దం ముందుకు వెళ్తావు, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూసుకోవాలంటే వాక్యం ముందుకు రావాలి. హల్లెలూయా. అప్పుడే దేవుని ఎదుట మనం ఎలా ఉంటాం? చక్కగా నిలబడతాం. నరపుత్రుడా చక్కగా నిలబడు. యెహెజ్కేలు నిలబడ్డాడు. దేవుడు చెప్పవలసింది చెప్పాడు. ఒక దర్శనాన్ని చూస్తూ అతను సొమ్మసిల్లి పడిపోయినప్పుడు అతను నిలబడటానికి దేవుని ఆత్మ అతనిలో పనిచేయడానికి ఛాన్స్ ఇచ్చాడు కనుక అతడు నిలబడలేని టైంలో ఇప్పుడు దేవుని ఆత్మ వీళ్ళు అతనిలోకి వెళ్ళి ఏం చేస్తుందంటే అతనిని నిలబెడతా ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలాగే సంసోను నిలబడలే. దేవుని కృపను పోగొట్టేసుకున్నాడు. దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టేసుకున్నాడు. ఏమండి, చాలా నీచమైన స్థితికి దిగజారిపోయాడు. మీరు 14వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు తర్వాత చదువుకోండి, ఆ విషయాలు ఉంటాయి. చివరిలో ముగింపులో మరలా అతను ఏం చేశాడంటే, శత్రువుల చేతులు హతమైపోకుండా, శత్రువులను హతమార్చి నేను హతమైపోయినా పర్వాలేదు కానీ నా ముగింపు ఓటమితో ఉండకూడదని ప్రభువుని అడిగాడు. అలాగే ప్రభు శత్రువులపై విజయం ఇచ్చాడు. వారితో పాటు అతను కూడా తన జీవితాన్ని ముగించినట్టుగా మనం అక్కడ చూస్తాం. చివరిలో దేవుని కృపను వేడుకున్నాడు. మరి ముఖ్యంగా యవనస్తులు ఉన్నారు. ఏ క్షణంలోనైనా, ఏ నిమిషంలోనైనా, ఏ రోజైనా ఎప్పుడు కూడా దుష్టుడు మరి ఈ మాట మర్చిపోకుండా వెంటాడుతూ ఉంటాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడంటే 12వ అధ్యాయంలో 2వ వచనంలో సులువుగా చిక్కులు పెడతాడంట వాడు. ఎలాగో అందుకే ఎప్పటికప్పుడే దేవుని వాక్యపు వెలుగులో మీరు వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు లేదా పబ్లిక్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మీ పరిశుద్ధతను మీరు, నా పరిశుద్ధత నేను, మన పరిశుద్ధతను కాపాడుకోకపోతే పరిశుద్ధుడైన దేవుని ఎదుట చక్కగా నిలబడలేము. ఈనాడు యవనులు, ఎందుకంటే బైబిల్ చెప్తుంది యవనస్తులు అసలు తొట్టిల్తారా? తప్పక తొట్టిల్తారు. అయితే యవనస్తులు వాక్యం ఉంటే 119వ కీర్తన 9వ వచనంలో రాయబడింది, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. అందుకే వాక్యం, మీరు వాక్యం. హల్లెలూయా. యెహెజ్కేలు ఏం చేశాడంటే, యెహెజ్కేలు చక్కగా నిలవబడ్డాడు.